ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు రూపొందించిన చట్టం ఇక నుంచి కఠినంగా అమలు చేయడం జరుగుతుందని చింతలపూడి ఎండీఓ చిన్న రాటాలు తెలిపారు. ఈ మేరకు చింతలపూడి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎవరైనా మహిళలు ఇబ్బందులకు ఎదురైనప్పటికీ కమిటీని ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. 3 నెలల్లోపు ఫిర్యాదు చేయవలసి ఉంటుందని తెలిపారు. నిజమని తేలితే సంబంధిత వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఈఓ కిరణ్, కార్యదర్శులు, సంఘం అధ్యక్షులు కుమార్, కార్యదర్శులు, సచివాలయాల్లో పనిచేసే మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అందరు మండల అధికారులకి అంటే ఎంఈఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, హార్టికల్చర్ ఆఫీసర్కి, అందరు హెచ్ఎంలకి, ఏఈఆర్ఎంబీకి ఇలా అందరికీ కూడా ఐసిడిఎస్ వాళ్ళకి అందరూ కూడా ఈ పోస్ట్ యాక్ట్ 2013 మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ యాక్ట్ అంటే ప్రివెంటివ్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్. ఇది 2013 నుంచి ఇంప్లిమెంట్లో ఉంది. కానీ కొత్తగా మనకి సిఆర్పిసి చట్టాన్ని, తర్వాత సిపిసి చట్టాన్ని, ఐపీసీ చట్టాన్ని, అలాగనే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాన్ని కొత్తగా మార్పు చేసి ఈ నెల జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ ఐపీసీ చట్టం 1860ని కొత్తగా భారతీయ న్యాయ సంహిత యాక్ట్గా చెప్తారు, బిఎన్ఎన్ఎస్. అలాగనే సిఆర్పిసి చట్టాన్ని భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద చెప్తారు. అలాగనే ఐఈఏ చట్టాన్ని 1982లో ఉండేది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. దీన్ని భారతీయ సాక్ష్య చట్టంగా చెప్తారు. ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత ఏంటంటే అదివరకు మనకు పోస్ట్ యాక్ట్ ఇంప్లిమెంట్లో ఉన్నా కానీ దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయాల. ఇక నుంచి జూలై 1 నుంచి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ, ప్రైవేట్ కార్యాలయాల్లో కానీ, అన్ని సంస్థలలో కూడా మనకి ఈ యొక్క ఐసీసీ అని ఒకటి ఉంటుంది, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. ఆ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. అలాగనే ఎల్సీసీ, లోకల్ ఇంటర్నల్ కమిటీ అని చెప్పి, కంప్లైంట్ కమిటీ అని చెప్పి అక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఈ 2 ఏర్పాటు చేసుకున్న ఉద్దేశంతో మేము ఇవాళ ఇది పెట్టాము, ఈ ట్రైనింగ్ 3 పెట్టాము. దీంట్లో పాత మనకి సిఆర్పిసి సెక్షన్లో సెక్షన్ ఉంది 354 ఇచ్చాము, ఖచ్చితంగా ఏర్పాటు చేయమని అలా ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయి కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 3 నెలల లోపల ఫస్ట్ కంప్లైంట్ రైజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే 3 నెలల లోపల అమ్మాయి రైజ్ చేసినప్పుడు అదివరకు ఈ చట్టానికి కొత్త చట్టంలో ప్రాధాన్యత ఏంటంటే అదివరకు మెసేజ్లకి ప్రాధాన్యత ఉండేది, టెక్స్ట్ మెసేజ్లకి ఉండేది కాదు, వాట్సాప్ మెసేజ్లకి ప్రాధాన్యత ఉండేది కాదు అంతకుముందు సిఆర్పిసిలో కానీ ఐపీసీలో కానీ. ఈ కొత్త చట్టంలో మాత్రానికి ఖచ్చితంగా వీటికి కూడా అవకాశం కల్పించారు. మెసేజ్, టెక్స్ట్ మెసేజ్, ఐ మిస్ యూ, ఐ లైక్ యూ ఇలాంటివి పెట్టినా కానీ అది పెద్ద కేసు అవుతుంది. అంటే కేసు అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయకూడదు, ఐసీసీకి వెళ్ళి చేయాలి. అంటే ఇది గవర్నమెంట్ ఆఫీసులో వర్క్ అట్ ప్లేస్ కాబట్టి అక్కడ ఈ కమిటీకి సిఫార్సు చేయాలి. ఇలాంటి కేసు ఆ అమ్మాయి 3 నెలలు లోపల ఎప్పుడే పెట్టుకోవచ్చు. ఇన్సిడెంట్ అరేంజ్ చేసిన తర్వాత 3 నెలల లోపల ఎక్కడే పెట్టుకోవచ్చు. తర్వాత ఆ అబ్బాయికి ఆ కంప్లైంట్ అరేంజ్ అయిన తర్వాత 7 రోజుల లోపు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మొత్తం కూడా 90 డేస్ లోపల ఈ ఫార్మాలిటీ మొత్తం పూర్తి చేస్తారు. ఒకవేళ ఆ అబ్బాయి కనుక చేసింది తప్పు అని తేలితే అతనికి రిమూవ్ ఫ్రమ్ జాబ్ అండి, సస్పెన్షన్ కాదండి, చాలా సివియర్ పనిష్మెంట్ ఉంది. డైరెక్ట్ గా రిమూవ్ ఫ్రమ్ జాబ్ ఉంది, తీసేస్తారు. ఒకవేళ అమ్మాయి గనక ఈ ప్రూఫ్స్ సబ్మిట్ చేయడంలో విఫలమైతే గనక ఆ అమ్మాయికి మాత్రం ఎలాంటి చిన్న మందలింపు చేసి చేస్తారు తప్ప ఈమెకి పనిష్మెంట్ ఉండదు. అయితే అబ్బాయి విషయానికి ఐసీసీ సపోర్ట్ చేస్తుందని ఫీల్ అయితే అమ్మాయి డైరెక్ట్ గా హైకోర్టుకి అప్రోచ్ అవ్వాలి. మధ్యలో అదివరకు మనకి అపార్ట్ అని ఒకటి ఉండేది, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని చెప్పి. అపార్ట్ ఇప్పుడు లేదు ప్రజెంట్. డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళి ఆమె యొక్క అప్పీల్ అనేది చేసుకోవచ్చు. దీంతో ఇట్లా ఈ సెక్షన్ ని చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఉద్యోగులు చాలా పక్క వారి పట్ల, మీ మహిళల పట్ల ప్లెజెంట్ వాతావరణంతో ఉండి ఎక్కడ కూడా పొరపాటు కూడా మెసేజ్లు ఫార్వర్డ్ చేసి ఇబ్బందులు పడకుండా మేము ఎంపీడీఓగా, చింతపూడి ఎంపీడీఓగా నేను ఈ విషయం అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను.